జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై అధికారులు సీరియస్ అయ్యారు. ఓటర్ కార్డులను పంపిణీ చేసిన నవీన్ యాదవ్ పై ఈసీకి నిన్న ఫిర్యాదు చేశారు ఎంపీ రఘునందన్ రావు. దీంతో నవీన్ యాదవ్ పై బీఎన్ఎస్ 170, 171, 174 తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై అధికారులు సీరియస్ అయ్యారు. నిన్న ఆయన ఓటర్ కార్డులను పంపిణీ చేశారు నవీన్ యాదవ్. దీంతో ఈసీకి ఎంపీ రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ యాదవ్ పై బీఎన్ఎస్ 170, 171, 174 తో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. హరీషా, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికి ఓటర్ కార్డులు పంపిణీ చేశారంటూ కూడా నిన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అధికారులకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా మదననగర్ పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఓటర్ల పంపిణీ కార్డులు ఏదైతే వాటిని కూడా ఇంటింటికి పంపిణీ చేయడం అనేది ఎన్నికల సంఘం నిబంధనలకు సంబంధించి కూడా విరుద్ధంగా మనం చెప్పవచ్చు. ఇందులో భాగంగా ఇటు జూబ్లీహిల్స్ సంబంధించిన ఎన్నికల అధికారి రజనీకాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా ఈ కేసు నమోదు చేసిన ముఖ్యంగా నవీన్ యాదవ్ మీద బిఎన్ఎస్ 170, 171, 174 తో పాటు ప్రజా ప్రాతినిధ్యాలకు సంబంధించిన చట్టం మీద కూడా కేసు నమోదు చేసింది. ఎందుకంటే నిన్న సాయంత్రం ఇటు బీహార్ తో పాటు ఇటు తెలంగాణలోని జూబ్లీహిల్స్ కూడా ఈ బైపోల్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే కొంత పోలీసులు దీనికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం కావచ్చు ఇటు సీరియస్ తీసుకున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ నేత మీద చర్యలు తీసుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. హరీషా. రైట్, థాంక్యూ కిరణ్.